చాలామంది జన సైనికులు ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాకు కూడా ఏమీ ఇంపార్టెన్స్ లేదు. ఏదైతే జనసేన ఎక్కిన చోట వాళ్ళ సమాధానం తీసుకున్నప్పుడు కూడా కొన్ని చోట్ల ఎక్కడ న్యాయం జరుగుతుంది అనేది చాలా కాన్ఫిడెన్స్ ఆయన వచ్చింది. దాన్ని చంద్రబాబు గారు అయితే అందరికీ చెప్తూ ఉన్నారు. లోకేష్ గారు కానీ మనం కలిసి ఉండాలి కాబట్టి మరి కింద లెవెల్లో ఇంకా దాన్ని కొంతమంది జిల్లా పరిషత్లు కానీ లోపల ఇన్ఛార్జీలు కానీ దాన్ని ఇంకా వాళ్ళు సరైన తీరులో స్పందించలేదు కాబట్టి దాని గురించి మాట్లాడతారు. ఏదైతే వాళ్ళకి ఎలా ఇస్తా ఉన్నామో మనం మేము ఉన్న చోట వాళ్ళకి ఎలాంటి సీఎంఆర్ఎఫ్ ఇస్తున్నారు అలాగే వాళ్ళు ఉన్న చోట కూడా జనసేనకి ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్ కాబోతోంది. కోఆర్డినేషన్ మీటింగ్లో అంటే సమానమైన వెలుగుతోనే మనం వెళ్ళాలి కాబట్టి వాళ్ళు మనం గౌరవిస్తాము, వాళ్ళు కూడా మనం గౌరవించాలనేది తప్ప ఇంకా దీంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కోఆర్డినేషన్ కమిటీ పెట్టి మాట్లాడాలి. ఇది గ్యాప్ అనేది కాదు. అక్కడ వాళ్ళు కోరారు, ఆయన ఇచ్చాడు. మనం కూడా అడగాలి కదా సీఎం గారిని. మాకు ఉన్న చోట కూడా ఇమ్మని అడిగితే తప్పే ఉందంటే అడుగుతాం. గ్యాప్ కాదు. అప్పుడు వాళ్ళ కార్యకర్తలు అడిగారు, ఆయన ఇచ్చాడు. మా కార్యకర్తలు మా నాయకుడిని అడుగుతారు, మా నాయకుడు స్పందించి వాళ్ళతో చెప్తారు. వాళ్ళు కూడా మనకు కూడా ఇవ్వాలనేది మా డిమాండ్.